ఫోటోని కుట్టేద్దాం. నగరంలో సరికొత్తగా ట్రెండ్ అవుతున్న ఎంబ్రాయిడరీ స్టైల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజలను డైవర్ట్ చేయడం కోసమే సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెడుతున్నారని ఫైర్ అయ్యారు మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి. సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా ఉండేందుకు వైఎస్ జగన్ నియమించిన ప్రత్యేక బృందంలో భాగ్యలక్ష్మి సభ్యురాలు. సూపర్ 6 పథకాల అమలును ప్రశ్నిస్తే సోషల్ మీడియా కార్యకర్తల గొంతు నొక్కుతున్నారంటున్న భాగ్యలక్ష్మితో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. ఉమ్మడి విశాఖ జిల్లాలో సోషల్ మీడియా కార్యకర్తలపై జరుగుతున్న వేధింపులకు సంబంధించి పార్టీ పరంగా వారికి ఏ విధంగా అండగా ఉండబోతున్నారు, వాటిని ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు అనే విషయాలు మనతో మాట్లాడడానికి భాగ్యలక్ష్మి గారు ఉన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో చూస్తుంటే సోషల్ మీడియా కార్యకర్తలపై కక్షపూరితంగా కేసులు పెడుతున్నారు. దీన్ని ఏ విధంగా మీరు ప్రశ్నించే గొంతుగా ఏదైతే ఉందో దాన్ని నొక్కే ప్రయత్నం ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. వాస్తవాల్ని మేం ప్రశ్నిస్తుంటే ఈరోజు దానికి సమాధానం చెప్పాల్సినటువంటి వాళ్ళు చెప్పలేక ఈరోజు ప్రశ్నించే గొంతుకుల్ని ఈరోజు నొక్కే ప్రయత్నం ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. అంటే ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ అనుకుంటున్నారు మేడం? సార్ ఖచ్చితంగా, అంటే ఎక్కడ మళ్ళీ ఇలాంటి క్వశ్చన్స్ అరైజ్ అయినప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళు దానికి సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పాలంటే వాళ్ళ దగ్గర సరైనటువంటి సమాధానం వాళ్ళ దగ్గర ఉంటేనే వాళ్ళు చెప్తారు. సో అది నెరవేర్చలేము, అది మేము తీర్చలేము అని అన్నప్పుడు అనేక రకాల డైవర్షన్ పాలిటిక్స్ ఈరోజు చేస్తూ ఉన్నారు. అండ్ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా మార్ఫింగ్ ఫొటోస్ కానివ్వండి, స్వయంగా మా మాజీ మంత్రులుగా పనిచేసినటువంటి అంబటి రాంబాబు గారు కానివ్వండి, అదేవిధంగా విడుదల రజనీ గారి మీద కానివ్వండి, ఇలాగ అనేక మంది నాయకుల మీద కూడా వాళ్ళు, రోజా గారు కానివ్వండి, వాళ్ళ ఫ్యామిలీస్ని సోషల్ మీడియా ముందు ఈడ్చారు, వాళ్ళు పరువు అంతా తీసేశారు, మార్ఫింగ్ చేసి రకరకాల ఫోటోలు పెట్టి మీరంతా చేశారు కదా. మరి ఆ రోజు మేము కేసులు పెట్టినప్పుడు కనీసం ఈ రోజు వరకు కూడా దాని మీద సరైనటువంటి దర్యాప్తు జరిపి వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? అంటే అధికార పక్షం అయితే ఒకలాగా యాక్షన్ ఉంటుంది, ప్రతిపక్షం అయితే ఇంకోలాగా ఉంటుంది ట్రీట్మెంట్. చాలామంది కార్యకర్తలకి మార్నింగ్ వాకింగ్కి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళిపోతూ ఉన్నారు, లేకపోతే వేరే ఊరు వెళ్ళినప్పుడు కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతూ ఉన్నారు, ఏ పోలీస్ స్టేషన్స్ తీసుకెళ్తా ఉన్నారు, కనీసం ఫ్యామిలీ మెంబర్స్కి ఇంటిమేషన్ ఇవ్వట్లేదు. తర్వాత వాళ్ళు బెయిల్ పెట్టుకోవాలన్నా లేకపోతే లీగల్గా వాళ్ళు అప్రోచ్ అవ్వాలన్నా కూడా అయ్యే అవకాశం లేకుండా ఈరోజు ఇన్ని రకాలుగా చేస్తూ ఉన్నారు కదా. ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి? చాలా చాలా దుర్మార్గం, చాలా చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా ఇలాంటి ప్రభుత్వానికి దయచేసి కోర్టులే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి, మేము కూడా టాస్క్ ఫోర్స్లోగా నాకు కూడా ఒక అవకాశం ఇచ్చారు కాబట్టి అన్యాయం జరిగిన ప్రతి సోషల్ మీడియా కార్యకర్తలకి మేము అండగా ఉంటాము. మా లీగల్ సెల్ ఏదైతే చాలా యాక్టివ్గా వర్క్ చేస్తూ ఉంది, రూల్స్ అందరికీ సమానంగానే ఉంటాయి, ఎవరికి ఎక్కువ కాదు ఎవరికి తక్కువ కాదు. మేము కూడా లీగల్గా ఎట్లా ప్రొసీడ్ అవ్వాలో మా కార్యకర్తలు మేము ఎట్లా కాపాడుకుంటాం. ఖచ్చితంగా వాళ్ళలో ధైర్యాన్ని, మనస్థైర్యాన్ని వాళ్ళలో నింపే విధంగా వాళ్ళకి పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. సోషల్ మీడియా కార్యకర్తలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అండగా ఉంటామని, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల మీద కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధుల మీద కానీ పెడుతున్న పోస్టింగులకు ఎలాంటి సమాధానం చెప్తారని, వారి మీద పెట్టిన పోస్టులకు సంబంధించి తాము అన్ని ఆధారాలు సమర్పించినప్పుడు కూడా ఎందుకు కూటమి నేతల మీద కేసులు పెట్టలేదని చెప్పి భాగ్యలక్ష్మి ప్రశ్నిస్తున్నారు. కెమెరామెన్ రమేష్తో నాయుడు, విశాఖపట్నం.